हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् ब्रह्माणं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन नित्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाः अस्मदाचार्यपर्यन्ताः वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् नारायण नारायण। సాయిరామ్ గురువు. సాయిరామ్ అండి. శ్లోకం 9 అండి. కృష్ణానంద మఠం వారి పుస్తకంలో చదువుతున్నాను. ఈ శ్లోకాల వరుస క్రమంలో భేదం ఉందా వారికి వీరికి? కొంత ఉందండి. యాక్చువల్లీ ఇప్పుడు కృష్ణానంద మఠంలో 8, 9, 10 ఉన్నవి అక్కడ 10, 8, 9 అట్లా ఉన్నాయండి. బట్ ఓన్లీ విత్ ఇన్ దోస్ 3 అట్లా. యదాకాశో ఋషికేశః నానోపాధిగతో విభుః తద్భేదాద్ భిన్నవద్ భాతి తన్నాసే కేవలో భవేత్. ఋషికేశుడు సర్వ ఉపాధులయందు ఉన్నటువంటి వాడు, అతని పేరు ఋషికేశుడు. జీవులన్నిటి యందు పరమాత్మ ఉన్నాడు అని వేదం చెప్పింది. అంతటా పరమాత్మ ఉన్నాడు వేదం చెప్పింది. మనం ఏ నిర్వచనం, ఏ స్టేట్మెంట్ చెప్పినా అవన్నీ వేదం చెప్పినవి. భారతీయ సనాతన ధర్మంలో మాట్లాడుకునేటటువంటి మన సంస్కృతిలో ఉన్న ప్రతి నిర్ణయాత్మకమైన నిర్వచనము కూడా వేదం అందించింది అనమాట. అందుకే వేదం విజ్ఞాన భాండాగారం అని చెప్పింది.
సర్వజీవుల యందు అణుస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు. ఏమన్నా ఆయనకి ఏమైనా పేరుందా? ఉన్నాయా బాబు? ఆయన పేరేమిటి? ఋషికేశుడు. ఏ కాలమునందు చెదరని వాడు, మారని వాడు, విరుగని వాడు అని చెప్పారు. ఎలాగండి అంటే ఉపాధి భేదం కనబడుతూ ఉండట. జగత్తులో ఎవరికైనా సామాన్యంగా తోచే అంశం ఏమిటి అంటే ఉపాధి భేదం కనబడుతుంది. అంటే అర్థం ఏమిటి? కుక్క ఒకలాగా, ఏనుగు ఒకలాగా, జంతువులు ఒకలాగా, పక్షులు ఒకలాగా, ఇలాగ చతుర్విధ సృష్టి కూడా ఉపాధి భేదంతో కనబడుతుంది. అండజములు, స్వేదజములు, ద్విజములు, జరాయుజములు, ఇది చతుర్విధ సృష్టి. అలాగే దేవ, మానవ, తిర్యక్ సృష్టి. ఇలా మనం చాలా రకాలుగా సృష్టి గురించి వివరించి చెప్తూ ఉంటాం. ఈ చెప్పబడుతున్న విధానాలన్నింటిలో దేని లక్షణాలు చెప్పినా అవన్నీ కూడా ఉపాధిగతం. పక్షి గాల్లో ఎగరగలుగుతోంది కదా అని మానవుడు కూడా ఎగరడానికి ప్రయత్నించాడు అనుకోండి, కింద పడిపోతాడు. ఎంత పెద్ద రెక్కలు కట్టుకున్నా. కారణం వాటికి శరీరం బరువు తక్కువ, రెక్కల బరువు ఎక్కువ. అలాంటి నిర్మాణం దాంట్లో ఉంది, ఆ ఉపాధిలో ఉంది. అలాగే మానవుడు బుద్ధి జీవి, ఇతని యొక్క విశేషం ఇది. ఇలా ఉపాధిగతంగానే ఆయా ప్రతిభలు, ప్రజ్ఞ లభిస్తుంది. జాగ్రత్తగా జీవించమని భగవద్గీత హెచ్చరిస్తుంది. ఎందుకనంటే అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవ అనేటటువంటి సూచనని చెప్తుంది. నాయన, ఈ కళేబరాన్ని నువ్వు మోసుకు తిరుగుతున్నావు. శరీరిగా, దేహిగా ఈ శరీరాన్ని, ఈ శవాన్ని మోసుకు తిరుగుతున్నావు. ఏదో ఒక రోజుకి ఈ శరీరాన్ని, ఈ శవాన్ని, ఈ కళేబరాన్ని వదిలేస్తావు. వదిలేస్తున్నవాడెవడో వాడు శరీరి. వాడే శరీరాన్ని కూడా ధరించిన వాడు. వాడే ఈ దేహమును కూడా దహించబడుతున్నటువంటి ఈ దేహమును కూడా ధరించినటువంటి వాడు. వాడికి మరణం లేదు. ఏమండి, మరణం లేదని చెప్తూనే మరొక స్టేట్మెంట్ కూడా చెప్పారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఊరికే ఆయన ఉన్నాడండి, ఈయన పోడండి, ఈయన ఇప్పుడు పుట్టాడండి, ఆయన ఇప్పుడు పోడండి, ఈ జనన మరణాల గురించి బాగా ఎంత చింతించినా, ఎంత వేదన పడినా అది సృష్టి ధర్మంగా జరిగే పనులే తప్ప నీవు దాని గురించి వగస్తే లాభం లేదు నాయన. నీ వేదన వలన అది మారదు. ఎంత వేదన పడ్డా జరుగుతున్న ఘటనని, మృత్యు ఘటన జరుగుతుంది అనుకోండి, దాన్ని మార్చలేదు. జరుగుతున్న జన్మ ఘటన ఉందనుకోండి, అప్పుడు కూడా మార్చలేదు. ప్రసవ వేదన, మరణ వేదన, రెండు వేదనల మధ్యలో కాలమే జీవన వేదన. ఈ సత్యాన్ని బాగా గుర్తించు. ఇప్పుడు మరి పుడుతోంది, పరిణమిస్తోంది. పోయిన శ్లోకంలో చెప్పారు షడ్వికారములు. ఆ షడ్వికారములు మరి దేనికి ఉన్నాయండి? శరీరిక, దేహిక, శరీరానిక, దేహానిక. అంటే శరీరానికి, దేహానికి ఉపాధికే ఉన్నాయి, కానీ ఉపాధికి ఆధారంగా ఉన్నటువంటి శరీరికి లేదు. ఇప్పుడు కూడా అదే విషయం చెప్తున్నాడు. ఋషికేశుడు సర్వ ఉపాధుల యందు ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే అన్ని ఘటములందు ఆకాశం ఉన్నది. అన్ని కుండలందు ఆకాశం. కుండ పగలేస్తే ఆకాశానికి దెబ్బ తగలేదు, ఆకాశం ఏం బాధితం కాలేదు. ఘటావచ్ఛిన్నయోత్ మఠాకాశ, మఠాకాశ అవచ్ఛిన్నయోత్ పటాకాశ అంటాం. ఘట, మఠ, పట, దహర, కేవలాకాశములని 5 స్థాయిలలో ఉపాధి భేదాన్ని, ఘట నిర్ణయాన్ని చేసేశారు. ఎట్లా అంటే మామూలుగా ఇప్పుడు శరీరం అందరూ అనుభవిస్తున్నారు కదా, ఇంద్రియ
శరీర ఇంద్రియ ప్రాణ మనో బుద్ధి చిత్త అహంకార సంఘాతం ఇదంతా కలిపి ఒక కొండ. ఇది పిండాండం. సరే, దీంట్లో ఒక ఆకాశం ఉంది. ప్రతి అణువు మధ్యలోనూ ఆకాశం ఉంది. అణువుల సమూహం మధ్యలో కూడా ఆకాశం ఉంది. అంతా కాంపాక్ట్ గా కనబడుతూ పైన చర్మంతో కప్పివేయబడినట్టుగా ఉన్నటువంటి ఈ సప్తధాతు నిర్మితమైన శరీరం అంతటా నిజానికి మాట్లాడితే ఆకాశమే. ఎందుకని ఆ సప్తధాతువులకు అవకాశం ఇచ్చిందే ఆ ఆకాశం. సరే, రేపొద్దున ఈ కళేబరం వదిలేసాం అనుకోండి. అప్పుడు ఈ కళేబరంలో ఉన్న ఆకాశం ఏమైపోతుంది అని భూతాలలో ఏ భూతం ఆ భూతం ఎట్లా కలిసిపోయిందో ఈ ఆకాశభూతంలో కూడా ఆకాశం వెళ్ళిపోతుంది. ఏమంటే ఇంతేనా, ఇంకేం లేదా అన్నా. ఎందుకు లేదయా బాబు అన్న. మఠాకాశం. ఆయన ఒక ఆశ్రయంలో ఉన్నాడా లేదా? ఆ ఆశ్రయం మధ్యలో కూడా ఒక ఆకాశం. మరి ఆ ఆకాశం అండి అది సమిష్టి అయ్యా బాబు. వ్యష్టి అది సమిష్టి. 84 లక్షల జీవరాశులతో కూడిన పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అది సమిష్టి. ఈ శరీరంలో ఉండటం ఇష్టి. రెండు ఒకే పదం మీద ఉన్నాయన్నమాట. సమ ఇష్టి సమిష్టి. ఈ శరీరంలో ఉండటం ఇష్టి. ఇష్టాపూర్త కర్మలు చేయుట కోసం ఈ శరీరంలోకి వచ్చాడు. ఈ శరీరంతో చేసేటటువంటి కర్మలకు ఇష్టాపూర్తములని పేరు. తన యొక్క జ్ఞానాన్ని పూర్తి చేసుకున్నటకు, పూర్ణంగా ఆవించుకున్నటకు ఇష్టమనే లక్షణంతో కలిసి పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఇష్టాపూర్తక పూర్తి కర్మలు అంటాం. సరే, భేదబుద్ధి కలగడం చేత, ప్రియాప్రియముల చేత బాధించబడడం చేత ద్వంద్వ పద్ధతిగా, ద్వైత పద్ధతిగా వేరైనటువంటి భేద బుద్ధి దశగా బుద్ధి క్షీణ దశకి చెందింది. తన చైతన్యాన్ని తానే గుర్తించలేనటువంటి దశకి చేరు. అందుకని మానవుల్ని బద్ధజీవులని, ముక్తజీవులని, ఇట్లా ముముక్షువులని, నిత్యముక్తులని, ఇలా అనేక రకాలుగా వారి జీవన విధాన సరళిని బట్టి పెద్దలు సూచిస్తారన్నమాట. మన జీవితాన్ని మనల్ని పరిశీలించుకోమని చెప్తున్నారన్నమాట. నీవు పంచభూతాలలో ఉన్నటువంటి మిగిలిన 4 భూతాల చేత ప్రచోదితమై, ప్రకోపితమై, ప్రేరితమై ఉన్నటువంటి అంశాలని పట్టుకున్నావా? అన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశభూతము దానికి సాక్షి. ఈ ఋషికేశుడు ఎటువంటి వాడయ్యా అంటే ఈయన ఆకాశము వంటి వాడు మరియు ఆకాశమునకు సాక్షి. ఏకకాలం అనుస్యూతం. పోయిన శ్లోకంలో కూడా చెప్పాడు, ఆత్మ అనుస్యూతం. పిండాండం అంతా ఉంది, పంచభూతాత్మక సృష్టి అంతా ఉంది, బ్రహ్మాండం అంతా ఉంది. బ్రహ్మాండం అని ఎక్కడెక్కడైతే అంటుంటామో అక్కడ సూర్య చంద్ర అగ్ని మండలత్రయములతో కూడినది ఏదో అది బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండములు అసంఖ్యేయం. అనేక కోటి బ్రహ్మాండ దివ్య జనని ఒక ఆవిడ ఉంది. ఆవిడ మూలా ప్రకృతి. సరే, దానవతల ఎక్కడికక్కడ పరం, దీనవతల దానవతల, ఇలా చెప్తూ పోతా అన్నమాట. ఇది వేదాంత విద్యలో ఉన్నటువంటి అధ్యారోప అపవాద ప్రక్రియ. ఈ అధ్యారోపం అధిష్టానము ఆరోపిస్తున్నామా, ఆశ్రయమును ఆరోపిస్తున్నామా అంటే ఆశ్రయమును నిరసిస్తూ అధిష్టానమును స్థిరీకరిస్తున్నాం. తదుపరి అధిష్టానం కూడా లేనిదని చెప్తాం. ఎప్పుడు పరాత్పరం జన్మరాహిత్యానికి సంబంధించిన కైవల్య మార్గానికి వచ్చేసేటప్పటికి నీవు లేనివాడవనాయన నిరూపిస్తాం. కాబట్టి వేదాంత విద్యలో నిర్ణయ క్రమం ఎప్పుడూ కూడా ఒకే సూత్రం మీదే ఉంటుంది. అదేమిటి? నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఈ మౌలిక సూత్రాన్ని ఎక్కడా విస్మరించలేదు. ఉపనిషత్తులు చెప్పినా ఇదే మౌలిక సూత్రం మీదే చెప్తాయి. ఏ విద్యను పరిగణించినా ఆ విద్య అందించే జ్ఞానం అంతా ఇదే మౌలిక సూత్రం మీదే ఉంటుంది. ముందు నిత్యుడవు అని తెలుసుకో, ఆ తర్వాత సర్వగజుడవు, సమిష్టి అంతా నువ్వేనని తెలుసుకో, సర్వవ్యాపకమని తెలుసుకో, సర్వసాక్షి స్థాణు అని తెలుసుకో, కదలని వాడి అని తెలుసుకో, అచలోయం సనాతన
ములుగురుతో సందు లేక సర్వకాల సర్వదేశములందు కాలాతీతముగా దేశాతీతముగా ఉన్నవాడు. ఇలా ఉన్నవాడు అనాలా, ఉన్నది అనాలా అనేది ప్రశ్న. ఉన్నవాడు అంటే కర్తను ఆపాదించిన డూములు ప్రత్యయాన్ని ఇచ్చాం అనమాట. అలా ఇవ్వకూడదు అంటాడు. మనం కాకపోతే ఏంటంటే భాషాభేదం చేత అలా అంటున్నాం. రామ అని సంస్కృతంలో అన్నారు అనుకోండి, తెలుగులో వచ్చేప్పటికి డూ ప్రత్యయం చేసి రాముడు అన్నాం. కాబట్టి ఇది భాషాభేదం చేత వచ్చినటువంటి ప్రక్రియ కానీ వస్తుభేదం కాదనమాట. ఇలా స్వగత సజాతీయ విజాతీయ స్వగత పరభేదములు లేకుండా చూసుకోవాలి ఏ విచారణ చేసినా కూడా. ఇవి దోషాలు వస్తాయి అన్నమాట. స్వగత దోషం కానీ, సజాతీయ విజాతీయ దోషములు కానీ, పరవస్తు దోషం కానీ ఎప్పుడూ కూడా విచారణలో పాల్గొంచుకుంటూ ఉంటాయి. అందుకని వేదాంత విచారణ చేసేటప్పుడు జాగ్రత్తగా విచారణ చేయాలి. సప్త అభావ నిర్ణయం అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చిట్ట చివరి నిర్ణయం. ఆ సప్త అభావ నిర్ణయం జరిగేంత వరకు జాగ్రత్తగా ఈ విచారణని కొనసాగించాలి. చాలామంది ఏమిటంటే ఒక మాటగా అనేసుకుంటూ ఉంటారు అన్నమాట. నేను లేనివాడినండి అని తెలుసుకుంటే అయిపోయింది కదండి, ఇంత పెద్ద విచారణ అవసరమా అంటాం. నిజానికి నేను లేనివాడినన్న ఒక మాట నాహం అన్న 2 అక్షరాల పదంతో అయిపోతుంది. సోహం అన్న 2 అక్షరాలతో నేను బ్రహ్మమునని చెప్తాం. ఓహం నేనెవరని ప్రశ్నిస్తే 2 అక్షరాల సమాధానం నేనెవరు, ఓహం, నేను సోహం, నేను బ్రహ్మమును, నేను నాహం, నేను లేనివాడు. 3 మాటలతో అయిపోతుంది. కానీ అలా నీ మనోబుద్ధి చిత్త అహంకారాలు చైతన్యము ప్రజ్ఞ అతీతముగా నిలబడగలగాలి, రహితముగా కూడా ఉండాలి. అలా ఉండగలిగినటువంటి వాడికి చెల్లు. కాబట్టి మనం బాగా కృతయుగ కాలం నాడు జరిగినటువంటి బ్రహ్మజ్ఞాన బోధని కనుక గమనిస్తే ఈ రకమైన విస్తారమైనటువంటి బోధలు వ్యాఖ్యలు ఆనాడు అవసరం లేని దశ కాబట్టి సూచించేవారు అంతే. మా గురువు గారు కూడా ఏదైనా సరే విస్తారమైన బోధ చేసేవారు, సూచించేవారు అంతే. సూచిస్తే తెలుసుకోవాలి ఆయన అనే. కాబట్టి వేదాంత విచారణకు వచ్చినటువంటి ముముక్షువులలో తీవ్ర మోక్షేచ్ఛ కలిగిన వాడు సూచిస్తే తెలుసుకుంటాడు. మధ్య మోక్షేచ్ఛ కలిగిన వాడు ఉంటారు. వీళ్ళు బాగా కష్టపడాలన్నమాట, బాగా విచారణ చేయాలి, బాగా సాధన చేయాలి. బాగా కష్టపడితే కానీ ఆ కష్టం ద్వారా అనుభవం ద్వారా వస్తుంది, ఆ అనుభవం ద్వారా తెలుసుకుంటాడు అనమాట. ఇది మధ్యమ మోక్షేచ్ఛ. ఇక మంద మోక్షేచ్ఛ వారు ఉంటారు. వీళ్ళని బళ్ళు వేసినట్టుగా బాగా భుక్తి విద్యకి ఎంత బాగా కష్టపడతాడో ముక్తి విద్య కూడా అంత బాగా కష్టపడాల్సిందే. ఈయన మంద మోక్షేచ్ఛ. కాబట్టి సాధకులలో ఈ వర్గీకరణలు ఉంటాయి అన్నమాట. ఇంకా మరి కొంతమంది ఉంటారు, వీరు అసలు మోక్షేచ్ఛతో పని లేకుండా బద్ధజీవులుగా ఆ జైలు జీవితమే సుఖంగా ఉంటుంది అన్నమాట. అలా జీవించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సరే, వారి వారి సుకృత దుష్కృతాలను అనుసరించి వారి వారి విజ్ఞాన వికాసం, వారి విజ్ఞాన వికాసం నుంచి వివేకం, వివేకం వలన నిర్ణయం, ఇలా మానవ జీవన పరిణామం జరుగుతూ ఉంటుంది. ఆ స్థాయి భేదం ఉంటుంది. అందరూ సమానమా సమమా అనేది ప్రశ్న ఎప్పుడూ ఉంటుందన్నమాట. అంటే ప్రజ్ఞాస్థితి నుంచి చూస్తే అందరూ సమమే. అందుకే సమదర్శనం ఉంటుంది, జ్ఞానికైనా యోగికైనా సాధువుకైనా. అది ఎందువల్ల అంటే వాళ్ళు ప్రజ్ఞాస్థితి నుంచి చూస్తారు కాబట్టి. ప్రజ్ఞానం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమే. ఉనికి అనే స్థాయిలో ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా ఆత్మయే. అలా నిర్ణయం పొందినటువంటి వాడికి ఉపాధి చేత అది ప్రభావితం కావడం. వేదాంత విద్యలో ప్రధానమైనటువంటి నిర్ణయ క్రమంలో మొట్టమొదటి విధానం ఇదే. ఉపాధి పడిపోవడం చేత ఉపాధికి ఆధారమై ఉన్నటువంటి స్థితి చెడిపోవడం లేదు, మారడం లేదు, పరిణామం చెందడం లేదు. దేహాంతర ప్రాప్తి జరిగినా కూడా జీవభావంతో ప్రమాదం వచ్చిందే కానీ ఆత్మభావంలో ఉన్నవాడికి దేహాంతర ప్రాప్తి లేదు. ఎందుకని? దానికి షడ్వికారములు లేవు. ఆత్మ ఇప్పుడు పుట్టింది ఎవరు చెప్పలేరు, అసలు పుట్టలేదు కాబట్టి.
ఆత్మకు పుట్టుక లేదు, బ్రహ్మమునకు పుట్టుక లేదు. ఇవన్నీ అజం. ఈ శబ్దములన్నీ అజం, అవ్యయీభావములు. జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క శ్లోకంలో కూడా ఒక్కొక్క లక్షణాన్ని, ఒక్కొక్క ఉపమానాన్ని తీసుకుని చక్కగా అందించారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకంలో ఆకాశ లక్షణం, పంచ గగన లక్షణాలని ఆధారంగా తీసుకుని ఏది చెప్పినా ఆ ఆవరణ, ఆ ఉపాధి, ఉపాధి అనేది ఆవరణ, ఆ ఆవరణ నివర్తమైతే ఆవరణకు ఆధారమై ఉన్నటువంటి ఆకాశం, ఈ ఆవరణకు అవకాశం ఎవరిచ్చారు? ఆకాశం ఇచ్చింది. ఆ ఆకాశం అబాధితం, మారడం లేదు. మనం ప్రార్థనా శ్లోకంలో కూడా బ్రహ్మానందం పరమ సుఖదం అనేటటువంటి ప్రార్థనలో గగన సదృశం ఎలా ఉండాలయా? గగన సదృశంగా ఉండాలి. చంచలమైనటువంటి వాయువు వలె ఉండకూడదు, చంచలమైన నీరు వలె ఉండకూడదు, దాహకమైన అగ్ని వలె ఉండకూడదు, పడేస్తే ఎక్కడికి కదలనటువంటి భూమిగా ఉండకూడదు. ఏమంటే భూమి కదులుతోంది కదండి, ఆ సూర్యుడితో చూసినప్పుడు కదులుతోంది, సాపేక్షవత్ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. ఆ సూర్యుడు మరొక దాని చుట్టూ తిరుగుతున్నాడు, అది మరొక దాని చుట్టూ తిరుగుతోంది. ఇలా సాపేక్ష ధర్మముగా, అదే అధిష్టాన ఆశ్రయ ధర్మముగా అవి ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉన్నాయి. కానీ తిరగనిది, వెలుగనిది, మరగనిది, కరుగనిది ఆత్మ, బ్రహ్మ, పరవాహ్యం. ఇలాంటి నిర్ణయ క్రమాన్ని చక్కగా మనకి ప్రస్థానత్రయం అందించింది. ఈ లక్షణాలను పట్టుకోవడం నేర్చుకోమని చెప్తున్నాడు. చదవండి. కుండంతా ఆకాశం వ్యాపించుట చేత కుండలో ఆకాశం కుండ ఆకారంలో కనబడుతున్నది. అదిట సంగతి. ఆకాశానికి కొండ ఆకారాన్ని ఇచ్చిందట. చూడండి, భ్రాంతిగతమా సత్యగతమా? కొండకి అవకాశం ఇచ్చింది ఆకాశం అనాలా? కొండే ఆకాశాన్ని, కొండ ఆకారంలో ఆకాశాన్ని కొండ పరిమితిస్తోంది అని చెప్పాలా? రెండు దృష్టి భేదాలని స్వీకరించారు. అనంతంగా వ్యాపకమై కనబడుతున్న ఆకాశము, ఆ ఆకాశంలో కొండ రావడం కానీ పోవడం కానీ జరుగుతూ ఉన్నట్టు కనబడుతుంది. వచ్చిన కొండ, పుట్టిన కొండ ఆకాశాన్ని పరిమితించింది, ఆకాశాన్ని కొండ ఆకారంలోకి పరిమితించింది. ఇది కళ్ళకు కనబడుతున్న దృష్టి. యథాదృశ్యవత్, నేను చూశానండి అంటే, ఎందుకని చూసిందంతా సత్యమే. ఇంద్రియార్థములు గోచరింపజేసినదంతా కూడా సత్యంగా భాషిస్తోంది, భాషిస్తోంది, ప్రాతిభాసికం. ఇది గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా ఈ దృష్టిని పట్టుకో. చదవండి. కానీ ఆకాశానికి కుండ ఆకారం లేదు. అది లేదు, నిరాకారం కదా ఆకాశం. మొట్టమొదటి నిరాకార లక్షణం కలిగిన మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రతీకాత్మకం ఏమిటయ్యా అంటే ఆకాశం. కానీ మానవుడన్నీ కూడాను దేంతో పట్టుకున్నాడు? సాకారంతో పట్టుకున్నాడు. నిరాకారమైన ఆకాశం సాకారమైనటువంటి సృష్టికి అవకాశం ఇచ్చింది. మరి నిరాకారమైన ఆకాశం సాకారం అనేటటువంటి లక్షణం చేత పరిమితించబడిందా అని విచారణకు స్వీకరించాం ఈ శ్లోకంలో. పరిమితించబడదు. ఎందుకని? దానికి ఆకారం లేదు. చదవండి. కుండలో కుండాకాశంగా వేరైన స్వరూపం లేదు. అది తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు ఉన్నాడండి. ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు అన్నాం. తల్లి గర్భం ఎలా ఉందో అలా ఉన్నాడండి అన్నా. పుట్టక ముందు తల్లి గర్భం లోపల ఉన్న పిల్లవాడు తల్లిని చూస్తే అందరూ కూడా ఒకే రకంగా, గర్భిణీ స్త్రీలు అందరూ ఒకే రకంగా కనబడతారు. మరి ఆ మహాతల్లి, ఆ దివ్య జనని అలా సకల జీవరాశులందు ఆవిడ మాతృకాగణంగా అప్పుడు పరివేష్టించి ఉంటుంది. ఇప్పుడు మరి లోపలున్న పిల్లవాడికి ఆ గర్భాశయం అనేటటువంటి ఆవరణ ఏదైతే ఉందో, వాడు ఇప్పుడు ఆ ఆవరణ వల్లనే ఉంటాడా? అలా ఎలా ఉంటాడండి?
కుండ అనే ఆవరణ వలె ఆకాశం ఉంటుందా? నీలో ఉన్నటువంటి జీవము ఉందండి. జీవము ఎటువంటి ఆవరణకైనా లోపడుతుందా? జీవమునకు ఆవరణ లేదు, అది చైతన్యం, దీనికి ఆవరణ లేదు. సూర్యప్రకాశానికి ఏమైనా కానీ ఆకారం ఉందా? ఆకారం లేదు. ఆకాశానికి ఏమైనా ఆకారం ఉందా? లేదు. కానీ నిరాకార పద్ధతిగా లక్షణంతో ఉండవలసిన మానవుడు సాకార ధర్మానికి కట్టుబడిపోయి అక్కడ వచ్చేసింది ఈ దేహాత్మ భావన. దాన్ని నిరసించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, కుండ పగిలితే ఆకాశం పగలదు. కుండలో ఉన్న కుండ పగిలిన కుండలో ఆకాశం మహా ఆకాశంతో ఒకటిగానే ఉన్నది. అది దాని చుట్టుపక్కల ఉన్న ఆకాశము, కుండ లోపల ఉన్న ఆకాశము రెండు ఒకటిగానే ఉన్నాయి. ఆకార భేదం కానీ లక్షణ భేదం కానీ లేవు నాయనా. ఈ ప్రతీకాత్మకమైన బోధని అందించినటువంటి సనాతన ధర్మం అంత్యేష్టిలో అందించింది. ఓ కొండతో నీళ్లు పట్టుకెళ్తారు, ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళి అంత్యేష్టి చివరికి ఆ దేహానికి అంత్యేష్టి నిర్వహించినప్పుడు ఈ కొండలో నీళ్ళని ఆయన చుట్టూ తిరుగుతూ పడేస్తాడు అనమాట. వెనక్కి చూడకుండా కొండ పడేనాయనా అంటాడు. అంటే అర్థం ఏంటి? కొండలో ఉన్న ఆకాశము, చుట్టూ ఉన్నటువంటి ఆకాశము ఒకటిగానే ఉన్నది. ఈ కొండ, ఈ దేహం అనేటటువంటి కొండతో సమానమైనటువంటిది. ఆయన జీవన క్రమంలో చిల్లి ద్వారా నీళ్ళు ఎట్లా కారిపోయినాయో అట్లా ఈ ఆయుష్ అనేటటువంటిది, ప్రాణశక్తి అనేటటువంటిది అయిపోయింది. అందువల్ల ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి వాడు జీవుడు, దేహాంతర ప్రాప్తి పొందిన వాడు జీవుడు. ఆత్మస్థితిని గనక, ఆత్మనిష్టని గనక, బ్రహ్మనిష్టని గనక పొందినట్లయితే దేహాత్మ భావం లేదు కాబట్టి పునః దేహాంతర ప్రాప్తితో అతనికి పని లేదు. శరీరమునందు ఉండగానే తాను పుట్టలేదని తెలుసుకున్నవాడెవడో, తాను సర్వగతుడని తెలుసుకున్నవాడెవడో, నిరాకారుడని తెలుసుకున్నవాడెవడో వాడికి మరలా సాకార ధర్మాన్ని పొందవలసిన అవసరం లేదు. మమ సాధర్మ్యం అధిగచ్చతి అంటుంది భగవద్గీత. మమ సాధర్మ్యం అంటే అర్థం ఏమిటి అంటే నా లక్షణాన్నే పొందుతాడు అన్నాడు పరమాత్మ. ఆయన నిరాకారుడు, నిర్వికారుడు. జాగ్రత్తగా నిరాకార నిర్వికార లక్షణాలతో జీవనాన్ని కొనసాగించాలి. సరే, కుండను కదిలించినా కుండ కదులుతున్నదే కాని కుండలోని ఆకాశం కదులటలేదు. ఈ విధంగా సృష్టి అంతా మానవుని ఆత్మబోధకు ఉపమానముల సంపుటి. ఎక్కడ చూసినా ఈ నిరాకార నిర్వికార నిర్విచార నిర్విషయ నిరుపమాన ఆత్మలక్షణాలు ఏమిటయ్యా అంటే నిరాకార నిర్వికార నిర్విచార నిర్విషయ నిరుపమాన. దానితో సమానమైన ఉపమానం చెప్పలేదు, దానితో సమానమైన విచారణ చేయలేదు. ఎందుకని? విచారణలో కదలికలు ఉన్నాయి. దానితో సమానమైన ఆకారం చెప్పలేము, నిర్వికారం. అది వికారం లేనిది, ఆకారం లేనిది, విచారం లేనిది, ఉపమానం లేనిది, విషయం కానిది, నిర్విషయం. కాబట్టి మనోబుద్ధి చిత్తాహంకారాలనే అంతఃకరణాన్ని ఈ 5 లక్షణాల స్థాయికి లేవనెత్తాలి. ఎదుగుదల రావాలి, వదిలి పారిపోవడం కాదు. ఏమిటి 5 లక్షణాలు? నిరాకార, నిర్వికార, నిర్విచార, నిర్విషయ, నిరుపమాన. ఈ 5 లక్షణాలను మనసుకు వంట పట్టేట్టు చెయ్యాలి, బుద్ధికి వంట పట్టేట్టు చెయ్యాలి. బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి, దాని అవగాహనను పెంచాలి. అది 5 లక్షణాలకి భిన్నంగా ఉంటుంది. జీవభావం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటుంది. నిరాకారం అనగానే నేను సాకారం అంటు, నిర్వికారం అనగానే నేను వికారుడను, నాకు అన్ని అదేమిటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి, నాకు ఆ వికారములు ఏర్పడుతున్నాయి, షడ్వికారములు ఏర్పడుతున్నాయి. నేను పుట్టాను, పెరిగాను, వృద్ధి చెందాను, క్షీణించాను, పోయాను అనేటటువంటి వికారములను పొందుతున్నాను అంటు. నిర్విచారం,
నాకే సుఖ దుఃఖాలు లేవురా నాయన అంటే నేను సుఖ దుఃఖ సమన్వితుడను, సుఖం కోసమే పుట్టానురా బాబు నేను అంటాడు జీవుడు. సుఖాపేక్ష చేతే జీవభావం పుట్టింది. నీకు ఎంతకాలం సుఖాపేక్ష ఉంటే ఆ అపేక్ష చేతనే ఏ అపేక్ష ఉన్నా సరే ఆ అపేక్ష నిన్ను మరలా ఆ కొండగా మార్చేస్తుంది. నిర్వికారము, నిరాకారము, నిర్విచారము, నిర్విషయము, పంచ విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఈ 5 విషయాత్మకములు జీవుడు. చూడండి, విషయాత్మ అంటున్నాడు అంటే విషయమే వాడికి ప్రపంచం ఉంది, ఇంకే ప్రపంచం లేదు, జ్ఞానం ప్రపంచం లేదు, ప్రకాశం అసలు లేదు, కేవలం విషయానుభవం కోసమే పుట్టాను అనుకుంటాను. ఏమైనా నియమాలు చెప్పామనుకోండి, ఇంకా ఉన్నప్పుడు జీవించడం ఎందుకండి అంటాడు వెంటనే. ఆయన అత్తినమాక ఇత్తినమాక, అలా ఉండమాక ఇలా ఉండమాక, అలా చేయమాక ఇలా చేయమాక అని యమనియమాలలో మనం ఏమైనా చెప్పామనుకోండి, నేనేమంటాడంటే, ఏమంటే ఇవన్నీ తినడం మానేసి, ఇవన్నీ చేయడం మానేసి, ఇవన్నీ ఉండడం మానేసి మనిషి పుట్టేందుకండి, వేస్ట్ కదండి అంట. కాబట్టి ఈయనకి విషయాత్మక ప్రపంచమే కోసమే పుట్టేది అంతే. నిర్విషయమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలనేటువంటి అపేక్ష లేదు, ముముక్షత్వం లేదు. జాగ్రత్తగా నిరుపమానం 5వ లక్షణం. అసలు దీన్ని పోల్చి చెప్పడానికి మరో ఉపమానం లేదురా బాబు. అంతటా ఉన్నదానిని పోల్చి చెప్పడానికి మరొక దాన్ని ఎక్కడి నుంచి తెస్తాం? ఆ ఉన్నదే ములుగుర్త సందు లేక ఉన్నదే, దాన్ని పోల్చి చెప్పడానికి మరొకటి లేదు. అద్వయం 5గా చెప్తున్నారు, బాగా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. నిర్వికారము, నిరాకారము, నిర్విచారము, నిర్విషయము, నిరుపమానం, ఇలా లక్షణాలతోటి మనకి ఈ ఆకాశాన్ని అడ్డుగా పెట్టుకుని చెప్తున్నారు. కొండ ఆకాశం, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఈ 5 లక్షణాలను బోధిస్తుంది. జాగ్రత్తగా పట్టుకోవాలి, జాగ్రత్తగా అంతఃకరణాన్ని ఆ స్థాయికి లేవనెత్తాలి, ఎదిగేట్లు చెయ్యాలి. ఇది ఎదుగుదల, మెచ్యూరిటీ అంటుంటారు. ఏమిటా మెచ్యూరిటీ? ఏదైనా ఒక సందర్భంలో ఒక వ్యక్తికి ఎలా ప్రవర్తించాలో తెలియలేదనుకోండి, వాడు ఎదగలేదండి అని. ఆయన వయసు ఎంతనది కాదు అక్కడ ప్రశ్న. ఆ సందర్భోచితంగా జ్ఞానిగా, సాక్షిగా, సర్వసాక్షిగా, అనుస్యూతంగా, ఆత్మజ్ఞానిగా ఉండటం రాకపోతే మెచ్యూరిటీ లేనట్టే, ఎదుగుదల లేనట్టే. చిన్నపిల్లవాడే అక్కడ అంతే, అజ్ఞాని అంతే. ఆయన ఎవరనేది అక్కడ ప్రశ్న కాదు, ఆయన నామరూపాలు ప్రశ్న కాదు, ఆయన పొట్ట పొడుగా దాంతో పని లేదు, తెలుపా నలుపా దాంతోనూ పని లేదు. ఎందుకని? ఆత్మ యొక్క ప్రధాన లక్షణాలు నిరాకారము, నిర్వికారము, నిర్విచారము, నిర్విషయము, నిరుపమానము. గగన సదృశం అంటే 5 లక్షణాలని కలిపితే గగన సదృశం. ఆకాశానికి 5 లక్షణాలు ఉన్నాయి. అది నిరాకారం, నిర్వికారం, దాంట్లో ఏ వికారం లేదు. ఆకాశానికి ఏ అరిషడ్ వర్గాలు అంటాం లేదు, ఏ రకమైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలలో శబ్ద తన్మాత్ర ఒక్కటే ఉంది కానీ అది కాదు. ఇలా ఏకకాలంలో ఆకాశం అంతటా వ్యాపకమై ఉంది, ఇది అంటకుండా కూడా సర్వగతమై ఉన్నది, అది సర్వసాక్షిగా కూడా ఉంది. అవకాశాన్ని ఇస్తోంది అన్నిటికీ, కానీ దేంట్లో కలిసిపోవడం. ఇలా సృష్టి ఎందున్న ప్రతి దానిని ఆఖరికి కొండ కూడా నీకు బోధిస్తుంది రా బాబు. ఈ సృష్టి అంతా గురువై బోధిస్తుంది. నా గురువు ఎక్కడా అని వెతికేవాడికి సృష్టి అంతా గురువే. అలా స్వీకరించగలిగేవాడు ఆత్మనిష్టను పొందుతున్నాడు. సరే, సర్వవ్యాపి అయిన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు ప్రాణుల ఇంద్రియములను నియమించు ఋషికేశములు. అది ప్రతి ఉపాధిలో కూడా మళ్ళా మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు. ఒకటే, నీకున్న 5 లక్షణాలు. నీలో ఉన్న శరీరి, దేహి, ఆత్మ, దానికి 5 లక్షణాలు. సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. ఉనికి,
చైతన్యము, ఉనికి ప్రకాశము, ఉనికి జ్ఞానము, ఉనికి ఆనందం. ఈ ఐదిటికి హృషికేశుడని పేరు. 5 లక్షణాలు. ఈ 5 లక్షణాలకే హృషికేశుడని పేరు. అట్లా ఆ హృషికేశుడు ఎవరైతే ఉన్నారో ఆ హృషికేశుడిని నువ్వు గుర్తించాలి. ప్రాణులకు ఇంద్రియములు గ్రాహ్య సాధనములు. అంటే ప్రాణశక్తి ఇంద్రియాల ద్వారా ఖర్చు అయిపోతుంది. మానవులందరూ నిద్రాకాలంలో బాగా శక్తివంతులైనట్లుగా అనుభూతి చెందడానికి కారణం ప్రాణశక్తి ఖర్చు అవడం లేదు. ఇంద్రియములు ఇంద్రియార్థములందు వ్యవహరించడం లేకపోవడం చేత ప్రాణశక్తి ఖర్చు కాకపోవడం వలన ఆ శక్తి నిలువ చేయబడి ఆ విశ్రాంతి ద్వారా అతను నూతనమైనటువంటి శక్తిని పొందినట్లుగా లేవగానే అనుభూతి చెందుతాడు. దానికి కారణం ఇదనమాట. చదవండి. ఇంద్రియములు గ్రహించుటకు పరికరములు. లోకంలో పట్టుకారు, కొడవలి వంటి పరికరములు అనేకములు ఉన్నవి. అవి స్థూల స్వరూపములు, భౌతిక రూపములు. అంతే కదా. అవి చేసే పని వాటికి తెలియదు, తెలిసే అవకాశమే లేదు. కూర యొక్క రుచి కూరలో చెప్పబడిన గరిటకు తెలుస్తుందా? తెలియదు కదా. పనిలో శీతోష్ణాదుల వలన వాటికి బాధ లేదు, విరిగిపోయినా వాటికి తెలియదు. అంటే ఈ పరికరములు బాహ్యమునకు ఆధ్యాత్మికమునకును జడములు. జడచేతన విమర్శ చేస్తున్నాడు. అన్ని ఇంద్రియములు కూడా జడములే. అవి విరిగిపోయినా వాటికి తెలియదు, అవి పని చేసినా వాటికి తెలియదు. వాటికి ఒకవేళ సుఖ దుఃఖాలు ఆగమోపాయినో, రాకడా పోకడా, సుఖం దుఃఖం, ద్వంద్వానుభవం. ఈ ద్వంద్వానుభవం గురించి భగవద్గీత ఆగమోపాయినో అని ఒక సూత్రాన్ని అందిస్తుంది. ఏముందిరా బాబు, జగత్తంతా ఒకే ఒక ధర్మం మీద నడుస్తుంది. ఏమిటది? రాకడా పోకడా, వచ్చుట పోగుట. అలాగే ఇంద్రియములు కూడా జడ ధర్మము కలిగి ఉన్నాయి, జడ లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అవి విరిగినా తెలియదు వాటికి. మిగిలిన పట్టుకారు, కొడవలి వంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఆ పనిముట్లు విరిగితే ఆ పనిముట్లకి ఏమైనా తెలిసిందే. అట్లాగే ఈ ఇంద్రియ ధర్మాలన్నీ కూడా ఒకనాటికి అచేతనములు అయిపోయాయి. ఏ చైతన్య స్పర్శ చేత అవి చేతనములుగా ఉన్నాయో ఆ చైతన్యం తప్పుకోగానే ఇవి అచేతనములు అయిపోయాయి. తెలియబడేది ఎవరికి? ఇవి అచేతనములు అయిపోయినాయి. అందులో చైతన్యం అనే జీవుడు ఉంటే కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. చాలామంది ఆ అంత్యేష్టి కాలంలో చూస్తే వారి వారి భావనామయ ప్రపంచం చేత విపరీత ప్రవర్తనలకు లోనైనట్టు కనబడతారు. నేను అటులాగి ఇటు పీకి నాకు చెప్పకుండా పోయావో అంటుంటాడు. ఏమిటి వీటికి చెప్పి పోయేది? వాడికి వాడే చెప్పకుండా పోయాడు. జీవిత సత్యం అదే. పగలేసిన కొండ ఎంత బ్రతిలాడితే మాత్రం మళ్ళీ అదుగుతుందే? అడగదు కదా. అటువంటిది దేహం. ఈ సత్యాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టుకో. ద్వంద్వానుభవమునందు మునుగకు, సంగత్వం చెందకు. చదవండి. కానీ ఇంద్రియములు పరికరములు అంటే జడములు కాదు. ఆంతరంగికము నుండి ఆధ్యాత్మికంగా సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల తేజస్సుతో బాహ్య ప్రవర్తన చేస్తున్నాయి. అదిగా సంగతి. ఏమంటే చెయ్యి దానం చేసింది అంటామా? ఆయన దానం చేశాడంటామా? చెయ్యి దానం చేయడానికి ఉపయుక్తమైంది, ఉపకరణం అంటే స్వయముగా చేసిందా? చేయలేదు. కానీ అది అసలు పని చేయాలి అంటే ఆ ఉపకరణం ఎట్లా పనిచేస్తుంది? కాబట్టి ఉపకరణాన్ని ఇంద్రియం అందామా? ఉపకరణానికి ఆధారమై ఉన్నటువంటి ప్రకాశాన్ని ఇంద్రియం అందామా? ప్రకాశానికి ఆధారంగా ఉన్నటువంటి సత్ అనేటటువంటి ఉనికిని అందామా? అంటే సత్, చైతన్యము,
ప్రకాశము, జ్ఞానము, ఆనందము ప్రకాశమనే లక్షణం ద్వారా బయటికి వెలువడి బాహ్యమునకు వచ్చి ఆ ప్రకాశం ఇంద్రియ ధర్మంలో ప్రవేశించి ఇంద్రియాన్ని ప్రేరేపించబడి ఆ ప్రేరేపించబడిన ఇంద్రియం ఒక వ్యవహారంలో పనిచేసి వ్యవహార ఫలితమైనటువంటి ద్వంద్వానుభవాన్ని ఇంద్రియం ద్వారా జీవుడు పొందాడు. జీవుడే ప్రతిబింబ ప్రకాశం. ఈ ప్రతిబింబ ప్రకాశం ఇంద్రియాల ద్వారా పనిచేసింది. పనిచేసినటువంటి ప్రకాశం ఆ ఫలితాలను పొందింది. ప్రకాశమే లేకపోతే ఇంద్రియం పనిచేసింది. స్వయముగా చేయజాలది ఉపకరణం. బాహ్యమును ఈ ఆధ్యాత్మిక లక్షణముల రూపంలో గ్రహిస్తాయి. అధ్యాత్మ అంటే అర్థం ఏంటంటే ఆత్మయే సర్వాధికమైనటువంటిది. శరీరం ద్వారా తన వల్ల తనకు కలిగేటటువంటి అన్ని సంవేదనలకు ఆధ్యాత్మికమని పేరు. సంవేదన జనన నుంచి మరణం వరకు పొందిన జీవితానుభవం మొత్తానికి కలిపి ఒకటే పేరు పెట్టింది వేదాంతం. ఏమిటయ్యా అంటే ఉపనిషత్తు సంవేదన. ఈ సంవేదన ఆధ్యాత్మికం. అది సుఖమైన సంవేదనే, దుఃఖమైన సంవేదనే, ఆనందమైన సంవేదనే, అంతా సంవేదన అన్నటువంటి గొడుగు కిందకు వచ్చేస్తుంది. ఈ జాగ్రత్తగా ఈ విమర్శని జాగ్రత్తగా చెయ్యి. చేతనము, అచేతనం, నిశ్చేతనం. ఇంకో ప్రయోగం కూడా ఉంది మన దగ్గర. నిశ్చేతనుడైపోయాడు అంటే చేతనము ఉండి కదలగలిగి ఉండి నిశ్చేష్టుడైపోయాడు. చేష్టలు ఉడిగిపోయాయండి. అలాంటి సందర్భాలు జీవితంలో ఉంటుంటాయి. సమాధినిష్ఠుడు, నిశ్చేష్టుడు, ఏ చేష్టలు లేదు. ఆత్మనిష్ఠుడు, అతనికి ఏం వ్యవహారశీలత లేదు, సంగతం లేదు. చదవండి. తమ ఆధ్యాత్మిక లక్షణముల తేజస్సును గుర్తించి నిలుపుకోగలవు. మనం ఎవరమైనా ఎక్స్రే మిషన్ ముందు నిలబడ్డాం అనుకోండి, ఈ ఎక్స్రే మిషన్లో అంతా కూడా మనలోంచి ఆ కిరణాలు వెళ్ళిపోతాయి. ఎక్కడెక్కడైతే ఈ దేహం అడ్డుకుందో ఆ నీడలన్నీ ఆ ఎక్స్రే ఫిలింలో పడతాయి. దాన్ని బట్టి చూసి వెళ్తారు. అట్లాగే మీరు సిటీ స్కాన్ అని, ఎంఆర్ఐ స్కాన్ అని ఇలాంటివన్నీ చేయించుకుంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్ అని. అక్కడ ఆ స్కానింగ్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రకాశ లక్షణం ద్వారా దాని ఆకారాన్ని గుర్తుపెడతారు. మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. ఆ ప్రకాశం అటు ఇటు కదులుతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి గర్భస్థ శిశువు ఆ ప్రకాశ లక్షణంతో ఇటు అటు తిరుగుతుంది. ఇంద్రియ ధర్మములన్నీ ఆ ప్రకాశం పనిచేయడం వల్ల ఇంద్రియానికి ఆ ధర్మం వచ్చింది. ప్రకాశం అనే ఆధారం లేకపోతే ఇంద్రియానికి ఆ ధర్మం లేదు, ఆ కెపాసిటీ లేదు కదా. ఈ విధంగా ఇంద్రియములు బాహ్యమునకు ఆధ్యాత్మికమునకు ఆధ్యాత్మిక చైతన్యవంతములైన పరికరములు. అంటే అవో పనిముట్లు. ఏం పనిముట్లయ్యా? వాటిలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి పనిముట్లు, చైతన్యవంతమైన పనిముట్లు. కదిలి వ్యవహరించడానికి కావలసినటువంటి చైతన్యం అనేటటువంటి శక్తి, ప్రాతిభాషికమైన ప్రతిబింబ శక్తిని కలిగినట్టు ఉన్నాయి. అవి అంటే నాకు అన్నే కదండి చూపిస్తోంది. నేను కంటి ద్వారానే కదా చూస్తున్నాను. నేను చూస్తున్నానా, కన్ను చూస్తుందా అని ప్రశ్నిస్తాను. నేననే చైతన్యం అందులో లేకపోతే కన్ను ఉన్నా ప్రయోజనం లేదు. కాబట్టి కన్ను నీ బాహ్యంగా ఉన్నటువంటి, నీ శరీరానికి బాహ్యంగా ఉన్నటువంటి జగత్తును చూపెట్టడానికి ఉపయోగపడుతున్న ఉపకరణం. అది అధ్యాత్మం. దాని నుంచి చైతన్యం పనిచేస్తుంది కాబట్టి అది చైతన్యవంతం. చైతన్యం విరమిస్తే నిశ్చేతం, అచేతనం. కాబట్టి ఇంద్రియములు సత్యములు అనేటటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాడు. వివేకహీనుడు తన ఇంద్రియములను బాహ్యోన్ముఖంతో బాహ్య ప్రవర్తనకు బాహ్య స్పర్శకే వాడుకుంటున్నాడు. అది ఇందాక చెప్పుకున్నాగా బద్ధజీవులని. ఈ బద్ధజీవులంతా ఏం ఆలోచిస్తారంటే ఇంద్రియములను ఎప్పుడు కూడా బాహ్యమైనటువంటి జగత్తు యొక్క అనుభవం భోగాయతనంగా వాడుకుంటూ ఉంటాడు. చదువు.
వాటి ఆధ్యాత్మిక తేజస్సు తెలియనివాడు కనుక. అజ్ఞుడు, తెలియనివాడు అంటే సంస్కృతంలో అజ్ఞుడు, అదే అజ్ఞానం. జ్ఞ అంటే తెలియట, అజ్ఞ తెలియనివాడు. ఏమిటట? వాటి యొక్క స్థితి గురించి తెలియదు అతనికి, బుద్ధి వికాసం జరగలేదు, మెచ్యూరిటీ రాలేదు. అది అజ్ఞ అంటే. అవి ఇంద్రియములురా, అవి ఉపకరణములురా, నువ్వు సాక్షివిరా బాబు, నువ్వు చైతనం. అవి చైతనం అవ్వాలి అంటే చైతన్యం ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా నీలో ఉన్నటువంటి 5 లక్షణాలను నువ్వు గుర్తుపట్టడం కోసం అవి ఏర్పడ్డాయి. సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే లక్షణాలను గుర్తుపట్టడానికి ఇంద్రియాలను వాడు అని బోధిస్తున్నాడు. అంతేగాని ఇంద్రియములను ఇంద్రియార్థములో వాడకు. వాడితే అవి బాహ్య ప్రపంచంలో నుంచి వస్తున్నటువంటి సంవేదనల ద్వారా ద్వంద్వ అనుభవాన్ని తెలియజెప్పడానికి ఉపయోగపడే ఉపకరణములు మాత్రమే. అధ్యాత్మము చైతన్యవంతముగా కనబడుతున్న ఉపకరణములు మాత్రమే. సరే, వాటి ఆధ్యాత్మిక తేజస్సు తెలియనివాడు కనుక అతని ఇంద్రియములు తేజోహీనము వలె ప్రవర్తిస్తున్నాయి. తన స్వస్థితి తెలియకపోవడం చేత జడమే తాననుకుంటున్నాడు. ఇది జీవుని దోషం. తేజోహీనమును సహించలేవు ఇంద్రియములు. జీవునికి గుణపాఠం చెప్పి బుద్ధిని ఇచ్చి ఇంద్రియములు తేజోవంతములుగా ప్రవర్తించేటట్లు ఇంద్రియములను జీవుని నియమించేవి అతని ఆధ్యాత్మిక సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు. మెచ్యూరిటీ, వాడి జ్ఞానమే వాడు నిర్ణయిస్తుంది. కొంతమంది చూడండి చాలా చురుగ్గా ఉంటారు, కొంతమంది మందకొడిగా ఉంటారు, కొంతమంది జ్ఞాన ప్రకాశం చురుగ్గా పనిచేస్తుంది అనమాట. ఇంద్రియాలు చూడడానికి ఆకారంలో తక్కువగా కనపడ్డా వాడు చురుగ్గా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆకారానికి విలువ ఇవ్వాలా, జ్ఞానానికి విలువ ఇవ్వాలా? జ్ఞాన ప్రకాశానికే విలువ ఇవ్వాలి కానీ ఆకారానికి కాదు. చదువు. అందుకే అవి ఋషికేశములు. ఈశ శబ్దం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దాంట్లో కూడా ఈశ శబ్దం ఉంటుందండి. ఈశ అంటే అధిష్టానము, ఋషికము, ఈశ కలిపితే ఋషికేశ. ఈశ అంటే అధిష్టానం, అర్థమైందా? ఋషికము అంటే ఇంద్రియ సమూహం, దానికి ఈశ ఈశ్వరుడు. తేజోవంతమైన ఇంద్రియములను తేజోవంతముగా నియమించే లక్షణములు. కేవల స్వరూపమైన ఆధ్యాత్మికమైన విషయ ప్రవర్తనైన సృష్టిలోని లక్షణములు ఒకటే. 3 చెప్పేశాడు వ్యవహారాలు. ఒకటి విషయ ప్రవర్తన, మళ్ళీ చదవండి ఆ వాక్యం. కేవల స్వరూపమైన అదొక భాగం. కైవల్య లక్షణాన్ని, జన్మరాహిత్య లక్షణాన్ని, మోక్ష లక్షణాన్ని, స్థితిని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడేటటువంటి భూమిక, ప్రాతిపదిక కేవలం కైవల్యం. ఆ కేవల స్వరూప జ్ఞానం. ఆధ్యాత్మికం అంటే ఇంద్రియ సమూహంతో వ్యవహరిస్తున్న, దేహమనే ఇంద్రియ సమూహంతో వ్యవహరిస్తున్నటువంటి ప్రాతిభాసిక చైతన్యం. విషయ ప్రవర్తనైన బయట ఉన్నటువంటి విషయాలలో ప్రవర్తించే ప్రవర్తన. జీవితం మొత్తాన్ని ఒక విశాల బ్రాడ్ ఏమంటారు దాని స్పెక్ట్రమ్. ఈ బ్రాడ్ స్పెక్ట్రంలో కనుక మనం చూస్తే సర్వజీవులు, వీడు వాడని లేదు, సర్వజీవులు కూడా ఇందులో ఇమిడిపోయి. ఒక భాగంలో ఎలా ఉన్నాడు? కేవల స్వరూపజ్ఞానం. ఒక భాగంలో ఎలా ఉన్నాడు? ప్రాతిభాసిక చైతన్యం అనే జీవుడు. మూడో భాగంలో ఎలా ఉన్నాడు? విషయ ప్రవర్తన. మానవుని యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్త్యావస్థలు, జనన మరణాల మధ్యలో ఉన్న జీవితం మొత్తం ఇందులో ఇమిడిపోయింది. 3 మాటలలో. ఒకటేమో కేవల స్వరూప జ్ఞాన నిష్ట, తనలో తాను రమించుట, తన యందు తన్ను తాను తెలుసుకొని తానుగా ఉండుట.
ఇది కేవల స్వరూప జ్ఞాన లక్షణం. ఇది చాలా అవసరం. ఎందుకని? తనను తాను పోగొట్టుకోనుడు. తను తాను తెలుసుకొని వాడేట పోగొడతాడు. అద్వైత సిద్ధే కలిగిన వాడికి అచలం తెలియడం చాలా కష్టమైనటువంటిది. అది అయ్యే పని కాదు. అందుకని జీవన్ముక్తుడే కాని వాడు జన్మరాహిత్యాన్ని పొందడం సాధ్యపడదు. అది కేవల స్వరూప జ్ఞాన లక్షణంతో ఆ రెండు అంశాలు ముడిపడు, ముక్తి మోక్షం. ఇంకేమిటి? నీ జీవభావం, నీ ఆత్మభావం, ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతున్నటువంటి ప్రతిబింబం బింబం, బింబం ప్రతిబింబం, జడం చేతనం, అధ్యాత్మ అన్నటువంటి లక్షణంతో ముడిపడినటువంటి వ్యవహారం ఇదంతా. ఇది ఒక భాగం. మూడో భాగం ఒకటి ఉంది. అదేమిటి? శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి విషయాలతో కూడిన జగత్తులో ప్రవర్తన, విషయ ప్రవర్తన. ఇంతేనైనా అని చెప్తున్నాడు. కేవల స్వరూపమైన ఆధ్యాత్మికమైన విషయ ప్రవర్తనైన సృష్టిలోని లక్షణములు ఒకటే. అది సృష్టి అన్నదానికి వచ్చేసేటప్పటికి అంతా ఒకటిగానే కనబడుతుంది. అవి సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములే. సృష్టికి ఏకంగా నీకే కాదు, సర్వగతమైనటువంటి సృష్టి అంతటా వ్యాపకంగా అన్ని భూతములలో, అన్ని జీవులలో, స్థావర జంగమములలో సర్వత్రా పంచభూతాత్మకమై ఉన్నటువంటి ఈ సృష్టి అంతా ఆ 5 లక్షణాలతో ఉంది. సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. కాబట్టి సృష్టి అంతటా ఉన్నటువంటి ఈ లక్షణాలని గమనించు, గుర్తించు. నీ లోపల బయట ఇవే లక్షణాలు ఉన్నాయి, వాటినే గుర్తించాలి. పంచ విషయాలని, విషయేంద్రియ ధర్మాలని గుర్తించకు. చదవండి. ఇవి విషయ ప్రవర్తనలో ప్రయోగ లక్షణములుగా, సాధనలో ఆధ్యాత్మిక లక్షణములుగా, సిద్ధ స్థితిలో కేవల స్వరూపంగా చెప్పబడినాయి. సింపుల్. వేదాంత సింప్లిఫైడ్ ఇన్ 1 సెంటెన్స్. నీ జీవితం మొత్తం ఏమండి, నేను గొప్ప గొప్ప సాధనలు చేశాను, ఉపాసనలు చేశానండి, నేను చాలా శాస్త్రాలు చదివానండి, విచారణ చేశానండి, చాలా గురుపీఠాలకు వెళ్ళానండి, చాలా మంది గురువుల అనుగ్రహం పొందానండి, ఇలా చెప్పేవాడు వాళ్ళ జీవితం గురించి బోల్డ్ మంది కనబడతారు. భారతదేశం అంతా వీళ్ళే ఉంటారు. వీళ్ళందరిది మూడుగా స్పష్టమైన జీవితం మొత్తాన్ని మూడుగా చెప్పేస్తున్నాడు. అయినా విషయ ప్రవర్తన, దానికి ఆధారం ఆ సత్యము, ఆ చైతన్యము, ఆ ప్రకాశము, ఆ జ్ఞానము, ఆ ఆనందము. అదే 5 లక్షణాలు. విషయ ప్రవర్తన అయినా అవే 5. లేదండి నేను చాలా సాధనలు చేయడం, నా జీవితం అంతా నేను సాధనలు చేయడంలోనే గడిపేశానండి, నేను హఠయోగ సాంప్రదాయనండి, నేను రాజయోగ సాంప్రదాయనండి, నేను అచల సాంప్రదాయకుడండి, నేను అద్వైత సాంప్రదాయకుడండి, నేను ద్వైత సాంప్రదాయకుడండి, నేను వైష్ణవం అండి, నేను శైవం అండి, నేను శాక్తేయం అండి, నేను గాణాపత్యం అండి, నేను సౌరం అండి, ఏనన్నా చెప్పవయ్యా బాబు. అదంతా మధ్యలో ఉన్న అధ్యాత్మ. ఎవరి కోసం చేసేవాదంతా? తనను తాను తెలుసుకొనుట అధ్యాత్మ. సరే, తెలుసుకున్నాడండి. తెలుసుకుంటే స్వరూప జ్ఞానం. ఇంకా అంతకుమించి వేరేం లేదు అక్కడ. ఏ పేరు పెట్టినా, ఏ సాధన చేసినా సిద్ధ వస్తువుగా వచ్చేసేటప్పటికి స్వరూప జ్ఞానం. సాధన దశలో, ఉపాసనా దశలో ఉన్నప్పుడు అధ్యాత్మ. అండర్ ప్రిపరేషన్. పంట తయారైపోయింది, సిద్ధ వస్తువు. పంట తయారవుతూ ఉంది, సాధన కాలం. అసలు వంట మొదలట్లేదు, అన్ని జడ వస్తువులు ఎలాగే ఉంది, రా మెటీరియల్. అది విషయ ప్రవర్తన. జాగ్రత్తగా ఇలా గమనించు. వీటన్నింటికి ఆధారభూతమై ఉన్నటువంటి లక్షణాలు 5. 5గా చెప్పబడుతున్న లక్షణాలను జాగ్రత్తగా పట్టుకో. ప్రయోగము, సాధనలు కేవలమునకు ప్రకల్పితములు. అంతే. నీ లక్ష్యం సిద్ధ వస్తువు, స్వరూప జ్ఞానం. మిగిలినవన్నీ అది ప్రయోగకాలం, విచారణాకాలం, నిర్ణయకాలం. అంతే. నిర్ణయాత్మక స్థితికి వచ్చేసేటప్పటికి ఏదైనా సరే స్వరూప జ్ఞానమే. ఏమంటే ఇది ఉప్పని నాకు బాగా తెలిసిందండి, జీవితంలో ఇది ఉప్పని నేను ఎప్పటికీ మర్చిపోనండి, స్వరూప జ్ఞానం.
జీవితంలో ఇది నిప్పు కాలుస్తుందని నేను బోధపడిందండి, ఇంకెప్పటికీ నాకు మరుపుకు రాదండి స్వరూప జ్ఞానం. సహజమైనదంతా స్వరూప జ్ఞానం, అసహజమైనదంతా కూడా ఇంద్రియ జ్ఞానం. అది మారిపోతూ ఉంటుంది. విషయ ప్రవర్తన మధ్యలో లింక్ సాధన చేసేది అనమాట. స్వరూప జ్ఞాన నిష్ట పొందడానికి చేసేదానికి సాధన అని పేరు. సాధ్యము అందరికీ ఒకటే, అది స్వరూప జ్ఞానం. సాధన వేరుగా ఉండవచ్చు. కొమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, చెయ్యి కావచ్చు, కాలు కావచ్చు, కన్ను కావచ్చు. కాళ్ళకి కళ్ళు ఉండాలా, కళ్ళకి కాళ్ళు ఉండాలా అని ఓ విచారణ ఉంది. మనిషి నడిచేటప్పుడు కాళ్ళకి తెలియాలా ముళ్ళు ఉన్నాయని కళ్ళకి తెలియాలా? కాళ్ళకి తెలిసినటువంటి వాడు జీవితంలో ఎప్పటికీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండానే వెళ్ళిపోతాడు. అంత బుద్ధి సూక్ష్మత లేదనుకోండి, కాస్త చూసి నడవరా నాయన అని చెప్తారు పక్కన ఉన్న వాళ్ళందరూ. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? స్థూలమైన తెలివి అనమాట. ఏమైపోయింది అప్పుడు? చూసి నడిస్తేనే, కళ్ళతో చూస్తేనే కానీ వాడు తెలియదు. ఇట్లా పరిమితమైనటువంటి జ్ఞాన ప్రక్రియ అనమాట. ఇదంతా అధ్యాత్మ సాధనలో ఇదంతా భాగం. సృష్టి యందు సర్వ వ్యవహారములు అధ్యాత్మ సాధనలే. నీవు నిర్వికారివని, నీవు నిరాకారివని, నీవు నిర్విషయివని, నీవు నిర్విచారివని, నీకు నిరుపమానమైనటువంటి స్వరూప జ్ఞానం ఉన్నదనేటువంటి నిర్ణయాన్ని తెలియచెప్పడమే ఈ సృష్టి యొక్క ప్రాథమికమైనటువంటి లక్ష్యం. నీ స్వరూప జ్ఞానాన్ని నీకు ఎత్తి చూపిస్తూ ఉంటుంది ఈ సృష్టి ఎప్పుడూ కూడా. ఆ దృష్టితో చూడు సృష్టిని, భోగ్యంగా చూడకు. ప్రయోగము సాధనలు ఆయా స్థితిగతులలో అనేక ఉపాధులను పొందుతూ ఉంటాయి. విషయానికి జీవం ఆధ్యాత్మిక ఎందుకంటున్నాడంటే ఒక్క మానవుడినే గురించే చెప్పడం లేదండి. సకల జీవరాశి ఆయా జీవోపాధుల యొక్క లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఒక కీటకాన్ని ఒక కప్ప చూసింది, దానికి ఆహారంగా తెలుస్తుంది. మానవుడు చూశాడు, దాని ఆహారంగా భావించాడు. కాబట్టి ఉపాధిగతమైనటువంటి ఎదుగుదల ప్రతి దాంట్లోనూ ఉంటుంది. జాగ్రత్తగా అది గుర్తించాలన్నమాట. విషయానికి జీవం ఆధ్యాత్మిక లక్షణములే కనుక ఆ లక్షణములే విషయంలో నిండి ఉన్నాయి. అంటే నువ్వు విషయానుభవంగా ఇది పులిహోర అండి, దద్దోజనం అండి, పులిహోర చాలా బాగుంటుందండి, లడ్డు చాలా బాగుంటుందండి, లేకపోతే శబ్దస్పర్శ రూపరస గంధాలకు సంబంధించిన ఏ అంశంలో అయినా సరే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని అన్నావు, అదంతా విషయ ప్రవర్తన. ఇది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇది బాగోలేదు అన్నావే, అది కూడా విషయ ప్రవర్తనే. అదంతా దేని ఆధారంగా వచ్చింది? అధ్యాత్మ ఆధారంగా వచ్చింది. అధ్యాత్మకి సిద్ధవస్తువు ఏమిటి? స్వరూప జ్ఞానం. జాగ్రత్తగా ఈ అధ్యాత్మ ద్వారా నువ్వు స్వరూప జ్ఞాన నిష్ఠుడివి కా. అధ్యాత్మని కేవలం విషయ ప్రవర్తన ఎందుకు ప్రవర్తింపజేసి విషయములే నేను అనుకోవడం వల్ల అజ్ఞానం భ్రాంతి బాగా బలపడుతుంది. అటు నుంచి ఇటు మారల్సు. విషయంలో లక్షణములకు విషయాకారం లేదు, అంటే విషయ గుణములు లేవు. అది లడ్డూలో మధుర లక్షణం లడ్డూదా? గుండ్రంగా ఉంటుందా మధురం? పొడుగ్గా ఉంటుందా మధురం? పొట్టిగా ఉంటుందా మధురం? ఆకారానికి లక్షణానికి మధ్య సారూప్యత కానీ సంబంధం కానీ లేదు. విషయంలో విషయ లక్షణములుగా మారి వేరై లేవు. అది అనిపోని వేరుగా ఉందా? లడ్డూ కంటే మధురం వేరుగా ఉందా? పంచదార కంటే తీపి వేరుగా ఉందా? గుడము, బెల్లము మధురం ఉపమానం చెప్తారండి. బెల్లము మధురం వేరుగా ఉన్నాయా? లేవు. కానీ బెల్లానికి ఉన్న ఆకార లక్షణాలు మధురం అనే లక్షణానికి లేవు. విషయము, విషయి, ఇంద్రియం మధ్యలో ఆధారం కనెక్షన్ ఏంటంటే ఇంద్రియం. విషయాలు ప్రపంచంలో ఉన్నాయి, విషయిగా స్వరూప జ్ఞానం. విషయం నాశనమైన ఆధ్యాత్మిక లక్షణములు నాశనం కావు. అంతే. ఈ ప్రపంచంలో బెల్లం అనేదే లేదనుకోండి, ఇప్పుడు వీడికి మధురం అంటే తెలియదేగా.
వీడి లోపల స్వరూప జ్ఞానంలో నుంచి వచ్చినటువంటి చైతన్యం వలన ప్రకాశం వలన ప్రకాశించినటువంటి అధ్యాత్మ సహజ లక్షణాలుగా సృష్టికి సంబంధించిన అన్ని లక్షణాలని కలిగి వీడు వెలుగుతూనే ఉంటాడు కనబడేదాకా. పిల్లవాడు చూడండి, వాడికి బెల్లం డబ్బా ఎక్కడుందో బిస్కెట్ డబ్బా ఎక్కడుందో ఈజీగా తెలిసిపోతుంది, మిగిలినవన్నీ తెలియదు. ఆవాలు ఎక్కడున్నాయంటే వాడికి తెలియదు, మెంతులు ఎక్కడున్నాయంటే వాడికి తెలియదు. కానీ లడ్డూ డబ్బా ఎక్కడుందంటే మాత్రం టక్కుమని చూస్తాం. అలా అధ్యాత్మలో అన్నీ ఉన్నాయి. అన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానం అధ్యాత్మలోనే ఉంది. విషయం విపరీతం అయిన ఆధ్యాత్మిక లక్షణములు విపరీతం కావు. అది అక్కడ భౌతికమైన ప్రవర్తనలో విషయం వైపరీత్యంగా కనపడినట్లుగా తోచింది, కానీ అధ్యాత్మ స్థితి ఎందు మార్పు ఉండదు. నేను దుఃఖపడుతూ ఉన్నాను అన్నప్పుడు దుఃఖపడుట ఉన్నదన్న తరువాత తొలగినది అన్న ఆధ్యాత్మిక లక్షణములకు ఈ భేదం లేదు. అది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. జీవితంలో దుఃఖం అనేది ఏర్పడినప్పుడు తత్కాలవత్, అది సుఖం ఏర్పడినప్పుడు అది కూడా తత్కాలవతే. కాసేపు ఉండి కాసేపు పోయినవి. ఆ కాసేపు ఉండిపోవడమే రాకడా పోకడా అన్నాం. జీవితం అంతా కూడా అంతే, జగత్తంతా అంతే, సృష్టి అంతా అంతే, విశ్వం అంతా అంతే, వచ్చుట పోవుట. కానీ ఏదైతే అధ్యాత్మ ఆధారంగా ఉందో ఆ స్థితి ఎందు ఈ రాకడ పోకడ వల్ల మార్పు లేదు. సిద్ధ వస్తువైనటువంటి స్వరూప జ్ఞానంలో అసలే లేదు. ఆధ్యాత్మిక లక్షణములు సృష్టిలో నిండి ఉన్న లక్షణములుగానే ఒకటిగానే అభేదంగానే ఉంటాయి. అది వేరు చేసి చూడటం నేర్చుకో. విషయంలో ఇవన్నీ కలిసిపోయి ఉన్నట్టే కనబడుతుంది. దృశ్యం బాగుంది, ఎవరికి బాగుంది, దేనికి బాగుంది, చూసిన కన్నుకు బాగుంది. చూడండి, దీనికి ఒక ఉదాహరణ చెప్తారు పరమాచార్య. ఒక ఆయన జీవన విధానం చేపలు పట్టుకుని అమ్ముకుని ఇంటి నిండా చేపల మధ్యలో పడుకునేటటువంటి లక్షణంతో వాడి జీవితం నడుస్తుంది. ఒక ఆయన పూల తోటలో పూలు కోసుకొచ్చి పూలు అమ్మి పూల వ్యాపారం చేసుకునే జీవితంతో వాడి జీవితం నడుస్తుంది. వాడి ఇంటి నిండా పూలు, వీడి ఇంటి నిండా చేపలు. మరి ఇప్పుడు విషయ భేదం ఉందా లేదా? సుగంధ దుర్గంధ భేదం ఉందా లేదా? ఉంది కదా. సరే, ఏం జరిగిందంటే ఒక సందర్భంలో వాడు వీడింటికి వీడు వాడింటికి వెళ్ళారు. ఇద్దరికి అసుఖం అతృప్తికరస్య. జీవితం అంతా అబ్బా చాలా కష్టపడిపోయిన ఆ రాత్రి గడవడం చాలా కష్టమైపోయింది. అక్కడ చేపల మధ్యలో పడుకునేవాడు వచ్చి ఇక్కడ పూల మధ్యలో పడుకుంటే వీడికి దుర్భరంగా ఉంది. ఈ పూల మధ్యలో పడుకున్నవాడు చేపల మధ్యకి వెళ్ళాడు, చేపల మధ్యలో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా అధ్వానమైన పరిస్థితి వచ్చేసింది. అసలు జీవితంలో అసలు ఇటువంటి రాత్రి నేను ఎప్పుడు అనుభవించలేదండి బాబు, కాలరాత్రి నాకు, ఎప్పుడు నా ప్రాణం పోతుందో తెలియదురా బాబు అని బాధపడిపోతుంటాడు. రుచి వచ్చేసిందేమో అని భయపడిపోతుంటాడు. ఏది? సుగంధ దుర్గంధ భేదం చేతనే. కాబట్టి పంచ విషయాలు కూడా అధ్యాత్మ మీద ఆధారపడున్నాయి అనేటటువంటి స్వరూప జ్ఞాన లక్షణం కోల్పోవడం చేత ఇటువంటి దుర్భరమైనటువంటి విషయానుభవంగా కనబడుతుంది. అది ఏ విషయమైనా సరే నీకు నీలో ఉన్నటువంటి అధ్యాత్మ లక్షణాన్ని, దానికి అధిష్టానమైనటువంటి స్వరూప జ్ఞాన లక్షణాన్ని అవి నిరూపిస్తున్నాయి. జాగ్రత్తగా తెల్లవారేటప్పటికి ఇద్దరు కూడా మూర్చొచ్చి పడిపోయారు. ఏమైందో అర్థం కాలేదు. ఏం చేయాలి మరి వీళ్ళని అంటే, ఆ చేపల బుట్ట తెచ్చి ఈయన మొహం మీద, ఈ పూల బుట్ట పట్టుకెళ్ళి ఆయన మొహం మీద, అందులో పూలు లేవు చేపలు లేవు, ఆ నిలువ చేసే లక్షణం వల్ల ఆ సుగంధం దుర్గంధం ఆ బుట్టకు వ్యాపించింది. దాని మీద కాసిన నీళ్లు చల్లి ఆ బుట్ట పట్టుకెళ్ళి వాళ్ళ మీద బోర్లించగానే తెలివి వచ్చింది ఇద్దరికి. అమ్మయ్యా బతికేమరా బాబు అనుకున్నారు. ఎందుకనిట వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళ సంస్కారములు, వాళ్ళ వాసనలు, వాళ్ళ యొక్క గుణములు
లోపల ఏ సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి అధ్యాత్మం ఉన్నదో దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి జీవనం బయట ఏర్పడుతుంది. అంతే తప్ప విషయమునందు ప్రవర్తించే ఇంద్రియముల వలన జీవనం ఏర్పడటం లేదు. చక్కగా నిరూపిస్తున్నాడండి. జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇందులో ఏది జీవమో ఏది ఆత్మయో బాగా తెలియాలి. ఈ జీవుడు ఎప్పటికైనా స్వరూప జ్ఞాన నిష్ఠను పొందాలి. ఈ అధ్యాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు ఎప్పటికైనా స్వరూప జ్ఞాన నిష్ఠుడై ఆత్మనిష్ఠుడు అవ్వాలి. చదవండి. విషయమును విషయ ఫలమనబడే దానిని మోస్తూ జీవుడు సుఖ దుఃఖాది ద్వంద్వములలో తిరగాడుతున్నా తిరుగులాట జీవునికే గాని ఆధ్యాత్మిక లక్షణములకు కాదు. అది బాహ్యంలో ఉన్నటువంటి పద్ధతికే గాని దీనికి కాదు. అధ్యాత్మ విచారణ మానవునికి చాలా చాలా ముఖ్యం. సాక్షిత్వ విచారణ, సాక్షి సాధన చాలా చాలా ముఖ్యం. విషయ ప్రవర్తనలో తన ఆధ్యాత్మిక లక్షణములకు ఉపాధి భేదం కలిగించుకొనుట నశించినప్పుడు జీవుడు తన ఆధ్యాత్మిక లక్షణములతో కేవలుడుగా బ్రహ్మస్వరూపంగా ఉంటాడు. వెరీ ఇంపార్టెంట్. స్వరూప జ్ఞాన నిష్ట కలగాలి అంటే నీలో అధ్యాత్మ లక్షణాలు మేలుకోవాలి. బయట ఉన్నటువంటి శరీరం చేత గాని శరీరం చేత అనుభవించబడుతున్న విషయముల చేత గాని పరిమితించబడేటటువంటి వైపరీత్య ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళకి ఇది ఎప్పటికీ తెలియబడదు. ఇదంతా నటన, తాను కానిది. వాస్తవికంగా వాడు ఒకడై ఉన్నాడు, ఒకడుగా నటిస్తున్నాడు, ప్రవర్తిస్తున్నట్లు కనబడుతున్నాడు. అంతే. కనబడుతున్న ప్రవర్తన వాడు కాదు, స్వరూప జ్ఞానమే వాడు. ఈ వేరు చేసినటువంటి పద్ధతిని ఇలా వివేక దృష్టికి ఆధ్యాత్మిక జీవనం అని పేరు. నిత్యానిత్య, ఆత్మానాత్మ, కార్యకారణ, సదసత్, దృగ్దృశ్య వివేకములతో జీవించడమే ఆధ్యాత్మిక జీవనము. ఇతని పని ఏమిటయ్యా అంటే జాగ్రత్తగా గమనించి స్వరూప జ్ఞాన నిష్ఠ వైపు మరలుతాడు. విషయాలను నివర్తిస్తాడు. విషయాలు తాను కాదు అని నిరసించగలిగేటటువంటి జ్ఞానశక్తిని పొందడమే ఆధ్యాత్మిక జీవనం. ఇప్పటితో కృష్ణానంద మఠం వారిది అయిందండి ఈ శ్లోకము. సుందర చైతన్యానందుల వారిది చదవమంటారు? ఓకే. శ్లోకం వెళ్ళి ఒకసారి చదువుతానండి. యదాకాశో ఋషికేశః నానోపాధిగతో విభుః తద్భేదాత్ భిన్నవత్ భాతి తన్నాసే కేవలో భవేత్. ఆత్మ చైతన్య స్వరూపము. చైతన్యమైన ఆత్మ సర్వగతమై ఉన్నది. మానవుడు చైతన్య స్వరూపుడు. చైతన్య స్వరూపమైన తాను పరిమితుడనని భావించి దుఃఖపడుతూ ఉన్నాడు. ఒక్కొక్క జంతువు దాని ఉపాధి చేత పరిమితం. ఆ ఉపాధిగత లక్షణాలను అది పోగొట్టుకోలేదు. కుక్క వల్లనే జీవిస్తుంది, ఏనుగు వల్లనే జీవిస్తుంది, పక్షి వల్లనే జీవిస్తుంది, అమీబా వల్లనే జీవిస్తుంది. ఒక మానవుడే ఈ మార్చుకోగలిగేటటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోగలిగే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఉపాధిగతమైనటువంటి పరిమితిని ధిక్కరించగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఎందుకని అంటే చైతన్య స్వరూపుడు కాబట్టి. తాను చైతన్య స్వరూపుడు అనేటటువంటి దాంట్లో 90% ఉన్నాడు. మానవోపాధికి వచ్చేసేటప్పుడు 10% ఉపాధి ప్రభావం. మిగిలిన జీవరాశులలో ఉపాధి యొక్క ప్రభావం 90%. వాటిలో కూడా తెలివి ఉంది, కానీ అది 10%. ఒక్క
కుక్కలు కూడా మనుషులు గుర్తుపెట్టినట్టు కనబడుతూనే ఉంటాయి, విశ్వాసంగా ప్రవర్తించినట్టే కనబడుతూ ఉంటాయి. కానీ అది ఉపాధిగతమైన లక్షణాన్ని విడువలేదు, మార్చుకోలేదు. ఒక మానవుడే మార్చుకోగలడు. చాలా మంది ఏమంటుంటారంటే, నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఉన్నానండి, నేనేం మారలేదు అంటూ. ఎక్కడో దోషం అన్నమాట. ఎదగలేదు, మెచ్యూరిటీ రాలేదు, జ్ఞానం రాలేదన్నమాట, స్వరూప జ్ఞాన నిష్ట వైపు మరలేదన్నమాట. ఈ సృష్టి బోధించేటటువంటి బోధని స్వీకరించలేదన్నమాట. మారకుండా ఉన్నవాడు మనిషిలో అవుతాడు. బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాల ద్వారా పరిణమిస్తూనే ఉన్నాడు కదా, మారలేదంటాడు. అజ్ఞాని విషయ ప్రవర్తనే జీవనంగా కలిగి ఉన్నాడు, విషయ సుఖమే సత్యం అనుకున్నాడు, విషయేంద్రియములే సత్యం అనుకున్నాడు. ఇది అజ్ఞానం. ఏం గుర్తించాలంటే ఇప్పుడు సర్వే సర్వత్రా సర్వగతమై, అన్నింటికీ బ్యాక్గ్రౌండ్ అదే. సర్వగతం అంటే అర్థమైంది, ఆధారము, సర్వాధారము చైతన్యం. మానవుడు చైతన్య స్వరూపుడు. చైతన్య స్వరూపమైన తాను పరిమితుడనని భావించి దుఃఖితుడగుచున్నాడు. అంతే. ఎప్పుడెప్పుడు దుఃఖం కలిగిందంటే అప్పుడప్పుడల్లా నువ్వు పరిమితించబడ్డావు, అజ్ఞానం అనే ఆవరణ చేత, అహంకారం అనే ఆవరణ చేత. దుఃఖం కలిగినప్పుడల్లా ఇదే సత్యాన్ని గుర్తుపెట్టుకో, అండర్లైన్ 10 times. ఏ క్షణంలో అయినా సరే నీకు దుఃఖం కలిగింది, అది అజ్ఞానం, ఆవరణ, అవిద్య. ఇదియే బంధమై ఉన్నది. అంటే అది తాను అనుకోవడమే బంధమైంది. తన ఆత్మస్వరూపుడు, తన బ్రహ్మస్వరూపుడు అనే స్వరూప జ్ఞాన లక్షణాన్ని కోల్పోయాడు. ములుగుర్చ సందులేక వ్యాపకమైన పరబాహ్యం అనేటటువంటి స్థితిని కోల్పోయాడు, కైవల్య స్థితిని కోల్పోయాడు, ముక్త స్థితిని కోల్పోయాడు, బంధస్థితి బద్ధ స్థితిలోకి దిగజారిపోయాడు. ఈ బంధమునే అధ్యాస అందురు. అంటే అధ్యాస. మనం మొదటి నుంచి దీన్ని విచారణ చేస్తూనే ఉన్నాం. ఉన్నది లేనిది, ఈ సృష్టిలో మానవుడికి 2 తగాదాలు ఉన్నాయి. ఉన్నది తెలుసుకోవాలనే ప్రయత్నం సహజంగా కలిగి ఉన్నవాడే మానవుడు, లేనిది లేకనే పోయేటటువంటి పరిణామం పొందేవాడేవాడు వాడు మానవుడు. ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి, లేనిది లేనట్లుగా తెలియాలి. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు తెలియబడడం అధ్యాస, ఆభాస. మాయా మిథ్య 2 అక్షరాల్లో చెప్పాలంటే, 3 అక్షరాల్లో చెప్పాలంటే అధ్యాస, ఆభాస. దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది తాను జీవుడనని అజ్ఞానినని భ్రాంతి చెందుచున్నాడు. అంతే. తాదాత్మ్యత వలన గిన్నెలో అన్నం వండారు, అన్నం కాసేపు గిన్నె ఆకారాన్ని పొందినట్లుగా కనబడుతూ ఉన్నది. అన్నము గిన్నె ఒకటే అన్నం, ఎట్లా అవుతుంది? అవదు. అలాగే ఇది కూడా అంతే. తాను యథార్థానికి సర్వగతుడైన పరమాత్మయై ఉండి అవిద్యా ప్రభావముచే సంకుచిత భావ బంధములో చిక్కి బాధితుడగుచున్నాడు. కించిదజ్ఞత పాత్ర చేత పరిమితించబడిపోయాడు, బాధితం అయ్యాను అనుకున్నాడు, దుఃఖించాడు. కానీ స్వరూప జ్ఞానంలో తాను ఎవరేమన్నాడు? పరమాత్ముడై ఉన్నాడు. ఎందుకని? ఆయన లక్షణాలు అవే. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఇదే పరమ యొక్క లక్షణం. ఈ పరమ యొక్క లక్షణ స్థితిని కోల్పోయి పరిమితించబడినటువంటి కించిదజ్ఞానం, సర్వజ్ఞత్వం నుంచి కించిదజ్ఞత్వం అనేటటువంటి అవిద్యాబాధితం అయ్యాడు. తనను తాను మరచుటకు అవిద్య అని పేరు, తనను తాను గుర్తెరుగుటకు జ్ఞానం అని పేరు, విద్య అని పేరు. చూడండి, తనను తాను మరచుటయే అవిద్య, తనను తాను గుర్తెరుగుటయే విద్య. అంటే వేరే ఏమి లేదుగా. దేహాత్మ భావమును ఆత్మయందు ఆరోపించుకొని వ్యధ చెందుచున్నాడు. అదియే అధ్యాస. అంతే. ఈ అవిద్య అధ్యాస ఈ పోవాలి అంటే ఏం చేయాలంటే విద్య, జ్ఞానాన్ని సంపాదించాలి. ఏమిటయ్యా జ్ఞానం వల్ల నీకు ప్రయోజనం అంటే
సా విద్య యా విముక్తయే స్ట్రైట్గా చెప్పేసినాయి. అందుకే చలాచల బోధకు ఒక మోటో, ఒక ప్రధాన వాక్యాన్ని స్వీకరించారన్నమాట ఇవిత్తన్న ధాతువుతో. సా విద్య యా విముక్తయే, ఏది నిన్ను విడుదల చేస్తుందో ఈ అధ్యాస నుంచి, ఈ అవిద్య నుంచి, దానికి విద్య అని పేరు. ఏది నీ స్వరూప స్థితిని తెలియజేస్తుందో దానికి విద్య అని పేరు. జాగ్రత్తగా నువ్వు ఆ విద్యని పొందు, ఆ జ్ఞానాన్ని పొందు. పొందడం కాదయ్యా బాబు, గుర్తించు, తెలుసుకో. ఉన్నదే అది, కొత్తగా పొందేది కాదు. ఎక్కడో ఆకాశం అవతలకి పొందేది అసలు కాదు. స్థానభేదం చేతో, రూపభేదం చేతో, దేశభేదం చేతో, కాలభేదం చేతో, క్రియాభేదం చేతో, గుణభేదం చేతో పొందేది కాదు. నీ స్వరూప జ్ఞాన నిష్ఠది. తనను తాను తెలుసుకోవడం అనే ఒకే ఒక ప్రక్రియ ద్వారా అన్ని అధ్యాసలను, అన్ని భ్రాంతులను, అవిద్యా మోహ లక్షణాలని విడుము. అదే అతస్మిం తద్బుద్ధిరధ్యాసః. ఒకదాని లక్షణమును మరొక దాని యందు ఆరోపించుట అధ్యాస అనబడును. అంటే ఆరోపించాడు అంతే. కాసేపు పిల్లవాడికి పులితో ఆడుకోవాలని ఉంది. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి పులితో ఎక్కడ ఆడతాడు? అందుకని పులి బొమ్మ కొందాం అనుకుని బొమ్మల ప్రపంచానికి తీసుకెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్తే పులి బొమ్మ లేదు, ఏదో ఏనుగు బొమ్మ ఉంది. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఇప్పుడు ఈ పులి బొమ్మ కోసం నేను ఎక్కడ వెతికేదిరా అని దొరికిన బొమ్మ కొనేసింది. వాడింటికి వచ్చి మళ్ళీ అదే పాట మొదలుపెట్టాడు, నాకు పులే కావాలి. ఇదేరా బాబు పులి అని చెప్పి వాడు నమ్మేసాడు. ఏనుగు బొమ్మతో ఆడుకుంటూ పులి 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 అని ఆడుకుంటాడు. ఇంతలో పులి అంటే తెలిసిన వాడెవడో వచ్చాడు, ఇది పులి ఏంట్రా, ఇది ఏనుగురా బాబు అన్నాడు. ఇది పులే అంటాడు వాడు. అందుకని వాడి భావనాత్మక ప్రపంచంలో పులిగానే ఉంది, అది వస్తుమయ ప్రపంచంలోనేమో ఏనుగు బొమ్మ కావాలి. ఇప్పుడు వాడు పులితో ఆడుకున్నాడా, ఏనుగు బొమ్మతో ఆడుకున్నాడు? పులితోనే ఆడుకుంటాడు, ఏనుగు బొమ్మతో ఆడుకోవాలి. ఇప్పుడు స్వరూప జ్ఞాన లక్షణం తెలియజెప్పాలి అంటే ఎవడో ఒకడు వచ్చేసి ఈ పులి అంటే ఇదిరా బాబా అని లక్షణాలు తెలియజేసాడు. ఇప్పుడు వాడికి రెండింటిని కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసేటప్పటికి ఏది ఏనుగో ఏది పులో అర్థమైపోయి ఇప్పుడు ఆ ఏనుగు బొమ్మ పక్కన పడేసి పులి బొమ్మతో ఆడు. ఆట ఏమైనా మారిందా? అవిద్యామోహం ఏమైనా మారిందా? జాగ్రత్తగా గమనించాలి. స్వరూప జ్ఞాన లక్షణం వలన మాత్రమే పోతుంది ఈ అధ్యాస. ఇదంతా బొమ్మలాట. అధ్యాస అనేదంతా కూడా పిల్లలాట, బొమ్మలాట. సర్పము కాని రజ్జువునందు సర్పబుద్ధి నుంచుట అధ్యాస అనబడుతుంది. అంతే. ఎన్ని చోట్ల ఈ అధ్యాస అన్నదానికి ఇదే ఒకే ఉపమానం. ఎన్ని గ్రంథాలు తిరగేసినా అధ్యాస అంటే తాడు పాము. ఉన్నది తాడు, లేనిది పాము. కానీ నీకు తెలియబడేదేమో పాము, ఉన్న తాడు తెలియబడ్డం లేదు. ఏం చెయ్యాలయ్యా? ఉన్న తాడుని తెలుసుకో, లేని పాము లేకనే పో. ఉన్న తాడుని తెలుసుకోవాలంటే చీకటి ఉంది కాబట్టి భ్రాంతి చెందావు. ప్రకాశం కనుక వచ్చేటట్లయితే ఆ ప్రకాశ లక్షణంలో తాడును గమనిస్తే, తాడు లక్షణాలు కనుక నీకు తెలిస్తే ఆ లేని పాము లేకనే పోయింది. ఆ భ్రాంతిని ఏమైనా చేత తీసేసామా? ఆ భయాన్ని ఏమైనా చేత తీసేసామా? ఏమైనా ప్రక్రియ చేసామా అంటే ఏం చేయలేదు. పూర్వ శ్లోకాల్లో గమనించాం, తిమిరాంధకారం పోవాలి అంటే ప్రకాశం చేతనే పోతుంది, ఇతర ప్రక్రియల వల్ల పోతుంది. అట్లాగే అధ్యాస పోవాలి అంటే స్వరూప జ్ఞానం వల్లనే పోతుంది, కానీ ఇతరత్ర ప్రక్రియల వల్ల పోదు. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
హరి ఓ సాయిరామ్ గురువు గారు. సాయిరామ్ స్వామి. నమస్కారం గురుగారు. సాయిరామ్ స్వామి. అందరికీ నమస్కారం. సాయిరామ్. సాయిరామ్ స్వామి. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సాయిరామ్ స్వామి.